ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం మహాగణాధిపతి నమః. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ప్రతి ఏటా శ్రావణ మాసంలో అంగరంగ వైభవంగా జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతున్నాయి. 7వ తారీఖున వినాయక చవితి మొదలుకొని 16వ తారీఖు వరకు నవరాత్రులు అత్యంత వైభవంగా చాలా విశిష్టత కలిగినటువంటి ఉత్సవాలు జరుగుతాయి. ఆ తర్వాత మొత్తం కలిపి 21 రోజుల పాటు ఇక్కడ గ్రామోత్సవాలు జరుగుతాయి. అంటే మిగిలిన ఆలయాలతో మనం పోల్చి చూసినప్పుడు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయానికి, ఆలయ పాలనకి, ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజానికానికి ఉన్నటువంటి అనుబంధాన్ని కానీ, ఐతిహ్యంలో చూసినప్పుడు కానీ, పురాణంలో చూసినప్పుడు కానీ చాలా వరకు ఈ గ్రామాలు ఈ స్వామివారి యొక్క సేవలో తరించినటువంటి కారణంగా ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ఉభయదారులకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహన సేవ చేసుకునే భాగ్యాన్ని స్వామివారు కల్పించినట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయి. దాని ద్వారా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఉభయదారుల చేత అంటే 9 రోజుల పాటు దేవస్థానం, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉత్సవాలు నిర్వహించడంతో పాటుగా మరొక వారం రోజుల పాటు ఇక్కడ స్థానికులైనటువంటి ఉభయదారులుగా పిలువబడేటువంటి అనేక వంశస్థులు, అన్ని రకాలైనటువంటి వంశస్థులకి స్థానం కల్పించబడి వారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహన సేవతో స్వామివారిని కొలుచుకోవడం జరుగుతుంది. ఇలా 21 రోజుల పాటు వైభవపేతంగా ఇక్కడ ఉత్సవాలు జరుగుతుంటాయి. ఇక్కడికి కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు. వీరందరికీ కూడా కాణిపాక ఆలయ పరిసర ప్రాంతాల్లో ఏ రకమైనటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని రకాలైనటువంటి సౌకర్యాలను కల్పించడం జరుగుతుంది. ఈసారి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వస్తారన్నటువంటి సంపూర్ణ విశ్వాసం మాకుంది. ఎందుకంటే ఈరోజే ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి కూడా ఫోన్ వచ్చింది. ఒకవేళ మేము హాజరు కావాలంటే ఏ టైంలో హాజరు కావాలన్నటువంటి వివరాలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. 4 రోజుల క్రితం నుంచే మేము ఈ ఏర్పాట్లో ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి కూడా విన్నవించడం జరిగింది. ఆహ్వాన పత్రిక ఇచ్చి రమ్మని చెప్పి కూడా ఆహ్వానించడం జరిగింది. ఈసారి ప్రభుత్వం తరపున ఆయన పట్టు వస్త్రాలు సమర్పిస్తారన్నటువంటి బలమైనటువంటి నమ్మకం కూడా మాకుంది. ఎందుకంటే కాణిపాక ఆలయ ప్రాశస్త్యాన్ని చూసినప్పుడు 11వ శతాబ్దం నుంచి కూడా ఇక్కడ వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క ప్రాశస్త్యం అంగరంగ వైభవంగానే కొనసాగుతోంది. అప్పట్లోనే చోళరాజులు స్వామివారి యొక్క వైభవాన్ని చూసి స్వామివారి యొక్క విశిష్టతని గమనించి ఆలయాన్ని ఘనంగా నిర్మించినట్లుగా శాసన ఆధారాల ద్వారా మనకు స్పష్టమవుతోంది. అదే సమయంలో ఇక్కడ చెవిటి, మూగ, గుడ్డి ఇలా అంగవైకల్యం బారిన పడి శాశ్వత అంగవైకల్యంగా ఉన్నటువంటి వారికి మోక్షం పొందినటువంటి ప్రదేశంగా కూడా ఇక్కడ పురాణాల ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అన్నిటికన్నా మించి బావిలోంచి స్వయంభూగా ఉద్భవించినటువంటి వినాయక స్వామి యొక్క మూర్తిని మనం బహుశా ఈ దేశంలో కానీ బయట దేశాల్లో కానీ అరుదుగా చూస్తుంటాం. ఇప్పటికీ స్వామివారి యొక్క మూలమూర్తి ఆశాంతం పెరుగుతూ ఉందనేది మీరెవరూ కూడా ఊహించలేరేమో, కానీ ఇది పచ్చి నిజం. ఎందుకంటే స్వామివారి యొక్క అన్ని అంగాలతో కూడినటువంటి మూర్తి, మూలమూర్తి పెరుగుతున్నట్టు చాలా స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. మీరు గమనించినట్లయితే 1950వ సంవత్సరంలో స్వామివారి యొక్క మూలమూర్తికి కవచం ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా ఒక గ్రామస్తుల చేత కవచం, వెండి కవచం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు భక్తులు ఆ రోజు నుంచి 25 సంవత్సరాలకి తిరిగి దాన్ని అమర్చడానికి ప్రయత్నం చేస్తే అప్పటికే స్వామివారి మూలమూర్తి పెరిగినట్లుగా తెలియడంతో మరొకసారి మళ్ళీ కొత్త కవచాన్ని తయారు చేయడం జరిగింది. ఇలా ప్రతి 20 సంవత్సరాలకు 25 సంవత్సరాలకు ఒకసారి కొత్త అచ్చులతో స్వామివారికి వెండి కవచాన్ని తయారు చేస్తున్నటువంటి విషయాన్ని కూడా మనం లోపల ఉన్నటువంటి ఆలయంలో మీరు గమనిస్తే తెలుస్తుంది. అంటే ఇంత ప్రాశస్త్యం, నిజ రూపం, స్వామివారు స్వయంభూగా వెలిసారన్నటువంటి
సాక్ష్యం మనకి ఇప్పటికీ కనిపిస్తోంది. ఇప్పటికీ బావిలోంచి నీళ్లు ఉద్భవిస్తూనే ఉంటాయి. ఆ నీళ్ళని మోక్షంగా చల్లుకుని భక్తులందరూ కూడా వెళ్తూ ఉంటారు. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శిస్తే సకల భాగ్యాలు కలుగుతాయన్నటువంటి ప్రాశస్త్యం మనకందరికీ తెలిసిందే. అన్నిటికన్నా మించి ఇక్కడ ప్రమాణాలకు నిలవు. ఎవరైనా కానీ తప్పు చేసి ఇక్కడ ఆ తప్పును ప్రమాణంగా చేసి కానీ వెళ్ళినట్లయితే కోర్టుల్లో శిక్షలు పడతాయో లేదో తెలియదు. కానీ ఒకవేళ దోషులు శిక్షింపబడతారో తప్పించుకుంటారో, ఆ చట్టాల్లో ఉన్నటువంటి ఏమాత్రం లొసుగుల వల్ల ఏమన్నా బయటపడతారో ఏమో, దాని మీద అంత స్పష్టత కనిపించకపోయినా ఇక్కడ మాత్రం తప్పు చేసినా నేరం చేసినా ఇక్కడికి వచ్చి ప్రమాణం చేసి అబద్ధం చెబితే మాత్రం ఖచ్చితంగా వారికి శిక్ష పడుతుందన్నది ఇక్కడ ఈ గ్రామంలో, చుట్టుపక్కల గ్రామాల్లో, పరిసర ప్రాంతాల్లో, పరిసర జిల్లాల్లో నేను ఈ స్థానిక ఎమ్మెల్యేగా నా చుట్టుపక్కల ఊర్లలో కూడా ఇక్కడికి వచ్చి ప్రమాణం చేసి మెంటల్ వాళ్ళుగా తిరుగుతున్నటువంటి వాళ్ళని, తప్పు ప్రమాణం చేసి మెంటల్గా తిరుగుతున్నటువంటి వాళ్ళని నా కల్లారా నేను చూశా, నా కల్లారా నేను చూడడం జరిగింది. ఇప్పటికీ చాలామంది అలా తిరుగుతూ ఉంటారు అక్కడక్కడ. కాబట్టి ఇన్ని ప్రాశస్త్యాలు, ఇన్ని వైశిష్ట్యాలు, ఇంత ఇతిహాసం, ఇంత పురాణం కలిగినటువంటి ఈ ఆలయం యొక్క గొప్పదనాన్ని దశ దిశలా వ్యాపింపజేయాలి. భక్తులందరూ కూడా స్వామివారిని కొలిచి స్వామివారి అనుగ్రహాన్ని పొందాలన్నటువంటి ఉద్దేశంతో ఈసారి బ్రహ్మోత్సవాల్ని ఒక పట్టుదలతో అంగరంగ వైభవంగా వచ్చిన ప్రతి భక్తుడికి సంతృప్తికరమైనటువంటి దర్శనం కలిగించే విధంగా, వచ్చిన ప్రతి భక్తుడు సకల సౌకర్యాలతో ఇక్కడ వచ్చి వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. అన్ని విధాలైనటువంటి సౌకర్యాలను, రవాణా మొదలుకొని, ఇక్కడ వసతి మొదలుకొని, భోజనం మొదలుకొని, దర్శనం మొదలుకొని అన్నీ కూడా సంతృప్తిగా కలిగించడం కోసం ఇప్పటికే అధికార యంత్రాంగంతో ఒక సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది, మంత్రి గారితో మాట్లాడడం జరిగింది. జిల్లా అధికార యంత్రాంగం, దేవస్థానం అధికారులు అందరూ కలిసి ఒక సమీక్ష ఏర్పాటు చేసి ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టాలా, ఎక్కడెక్కడ ఎవరు బాధ్యతలు తీసుకోవాలన్నటువంటి విషయం మీద కూడా స్పష్టత ఇవ్వడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ కూడా ఇక్కడ భాగస్వాములై ఉత్సవాల్ని అంగరంగ వైభవంగా జరగబోతున్నారు. నేను ఈ సందర్భంగా భక్తులందరినీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. రండి, కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించండి, మోక్షాన్ని పొందండి, అనుగ్రహాన్ని పొందండి. ఇంతటి వైశిష్ట్యం, ఇంతటి ప్రాశస్త్యం కలిగినటువంటి ఆలయం నాకు తెలిసి ఇంకెక్కడా కనపడదు. ఎందుకంటే సత్య ప్రమాణాలకు నెలవైనటువంటి ఈ ఆలయంలో నిత్యం పెరుగుతున్నటువంటి స్వామివారి యొక్క మూలమూర్తికి ఇంతకన్నా నిదర్శనం మరొకటి ఉంటుందా? మరెక్కడైనా కనిపిస్తుందా? ఇదొక్కటి చాలు మనం ఇక్కడికి రావాలి, స్వామివారి అనుగ్రహం పొందాలని చెప్పడం కోసం. ఇంకొకటి, ఇంకా చాలా విశిష్టత కలిగినటువంటి అంశం ఏంటంటే, ఇప్పుడు చాలామంది ఇక్కడ ఇళ్లలో గణపతి హోమాలు చేసుకుంటూ ఉంటారు. అదే సమయంలో గణపతి హోమం చేసుకున్నటువంటి వారందరూ కూడా పౌర్ణమి తరువాత 4వ రోజు అంటే చతుర్థి రోజు విశిష్టంగా వాళ్ళ ఇళ్లలో పూజలు చేసుకుంటూ ఉంటారు. లేదా ఎక్కడ వినాయక స్వామి వారి ఆలయం ఉంటే అక్కడ పూజలు చేసుకుంటూ ఉంటారు. అదే ఇక్కడ కాణిపాక వినాయక స్వామి వారి ఆలయంలో స్వయంభూగా వెలిసినటువంటి ఈ ఆలయంలో ఉదయం సాయంత్రం పూటలో సంకష్టహర చతుర్థి వ్రతాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఇప్పటికే ఈ విషయం తెలుసుకొని చుట్టుపక్కల గ్రామాల నుంచి, చుట్టుపక్కల జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఇప్పుడు మనం శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజలకు ఏ విధంగా ప్రాధాన్యత ఉందో, ఏ విధంగా ప్రాశస్త్యం ఉందో, ఆ విధంగానే సంకష్టహర వ్రత చతుర్థి నాడు జరుపుకునే వ్రతానికి కూడా ఇక్కడ అంతే ప్రాధాన్యత ఉంది. ఇక్కడ చేసుకోవడం వల్ల అనేక రకాలైనటువంటి పుణ్యఫలాలని మీరు పొందగలుగుతారు. కాబట్టి సంకష్టహర చతుర్థి రోజు అంటే పౌర్ణమి మరుసటి 4వ రోజు చతుర్థి నాడు కానీ ఇక్కడికి వచ్చి పూజలు చేసుకున్నట్లయితే మీకు అందరికీ కూడా మంచి జరుగుతుంది. ఈ సదా అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని మీ అందరి ద్వారా, ముఖ్యంగా సుమన్ టీవీ ద్వారా నేను అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఒకటి మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఈ బ్రహ్మోత్సవాల సమయంలో స్థానిక ఎమ్మెల్యేగా అందరూ అధికారుల సమీక్ష చేసిన తరువాత ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయదలుచుకున్నాం. ఎంతమంది భక్తులు వచ్చినా ఇక్కడ వారికి దర్శన భాగ్యం కలుగుతుంది. ఏ రకమైనటువంటి అసౌకర్యం లేకుండా సంతృప్తికరమైనటువంటి దర్శన భాగ్యాన్ని కల్పించడం కోసం అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోబడుతుంది. అలాగే విఐపి ప్రాధాన్యత కలిగి ప్రముఖులు ఎవరైనా వచ్చినా వారి ప్రాధాన్యత కూడా
ఏమాత్రం డోకా లేకుండా వారి ప్రాధాన్యత క్రమంలో వారికి కూడా సంతృప్తికరమైనటువంటి దర్శనాన్ని కల్పించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా అందరినీ ఆహ్వానిస్తున్నాం. కాణిపాకం ఉభయదారుల పక్షాన, ఆలయ అధికారుల పక్షాన, దేవస్థానం పక్షాన, అదేవిధంగా ఎండోమెంట్ విభాగం పక్షాన, రాష్ట్ర ప్రభుత్వం పక్షాన, పూతలపట్టు నియోజకవర్గంలో ఈ ఆలయం ఉన్న కారణంగా పూతలపట్టు నియోజకవర్గ ప్రజల పక్షాన ఇదే మా ఆహ్వానంగా భావించి అందరూ వచ్చి కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించి ఆ ఫలాన్ని, ఆ పుణ్యాన్ని పొందమని కోరుకుంటూ ఓం మహాగణపతియే నమః.